ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మరి మనసారా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మీరు హ్యాపీగా ఉండాలని, ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యం ద్వారా మీ జీవితాన్ని దేవుడు మార్చాలని, మీ కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో, నా కుటుంబ సభ్యుల్లాగా మీరు ఉన్నారో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రతిరోజు నిజంగా అండి, ఈ రోజు చాలా మంది బాధపడుతూ కృంగిపోతున్నారా? అయితే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడేది ఏం తెలుసా అండి? ఈ రోజు మీరు ఓడిపోతున్నాను బాధపడుతున్నారేమో, కృంగిపోతున్నాను బాధపడుతున్నారా? దేవా ఈ రోజు నాతో ఎవరు లేరు అని చెప్పేసి దుఃఖపడుతున్నారా? అయితే దేవుడు ఈ రోజు ఈ దినం నీతో మాట్లాడే మాట ఏం తెలుసా అండి? రోమియోలు 8:37 దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఏమనంటే, మనము కదండి వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఏ విషయంలో విజయం పొందుతున్నారంట అండి? ప్రతి విషయంలో. ఈరోజు కదండి రోమా రాసిన పత్రికలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమనంటే, మనము జయించు వారి కంటే మిక్కిలిగా జయించు వారము. అంటే ఈరోజు నువ్వు జయించలేవు అనుకుంటున్నావా? బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో మనం చింతించొద్దంట, ఏ విషయంలో మనం బాధపడొద్దంట. ప్రతి విషయంలో దేవుడు నీకు అండగా ఉండి ఆయన ఒక కృప మీకు చూపించబోతుందండి. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏమైనప్పటికీ కదండి, మరి నీ పరిస్థితిలో మరి విజయము నేను పొందలేను, నా వల్ల కాదు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు నీ పరిస్థితులను చూసి నీకు కనిపించకుండా కదండి, నువ్వు చేసే ప్రార్థన వల్ల మీరు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటూ, ఈ వాక్యం వింటూ మరి ఈరోజు నా పరిస్థితులకు నాకు విజయం రావట్లేదు, నేను ఓడిపోబోతున్నాను, నన్ను ప్రతి ఒక్కరు అవమానిస్తున్నారు అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. అయితే దేవుడు నీకు సిద్ధపాటు చేస్తా ఉన్నాడు. ఏమని సిద్ధపాటు చేస్తా ఉన్నాడు తెలుసా అంటే, విజయాన్ని సిద్ధపాటు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా అండి, ఈరోజు నువ్వు కృంగిపోయి ఉంటున్నావేమో, వేదన చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఓడిపోయిన నీ జీవితాన్ని ప్రతిఫలం చేయబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు నిజంగా బలమైన వాక్యంతో దేవునితో మాట్లాడుతుంది ఈరోజు కదండి. ఏమంటే, నువ్వు ఓడిపోలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను ఓడిపోయాను అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమని చెప్తున్నా, నువ్వు ఓడిపోలేదు కదే. విజయాన్ని నేను నీకు ఇంకా ఎలా నువ్వు విజయం పొందుకోవాలి, నువ్వు ఎలా బాగుపడాలి, నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి నీకు దేవుడు విజయం పొందుకునేలాగా. చూడండి, ఈరోజు ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న బిజినెస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరు 1000 రూపాయలు నష్టం అయిపోయినాయి కదండి. ఆ 1000 రూపాయలు నష్టం అయిపోయిన అనుకో, నేను ఓడిపోయాను. లేకపోతే చిన్న జాబ్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ చిన్న జాబ్కి వెళ్ళి నేను ఓడిపోయాను, దేవుడు నాతో లేడేమో, దేవుడు నాకు సపోర్ట్గా లేడేమో అని బాధపడుతున్నావా? లేదండి, ఈరోజు నువ్వు చిన్న జాబ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. హల్లెలూయా కదండి. నువ్వు ఎలా ఇంటర్వ్యూ వేయాలి, వాళ్ళు ఎలా క్వశ్చన్ వేస్తూ ఉన్నారు, ఒక ధైర్యం నీలో ఉంటుంది. దానికన్నా మంచి జాబ్ని దేవుడు సిద్ధం చేస్తాడంట, దానికన్నా మంచి ప్రమోషన్ నీకు ఇస్తాడంట. నువ్వు బిజినెస్లో ఓడిపోతే దానికన్నా పెద్దగా నేను సిద్ధపాటు చేయబోతుంది, నీ పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చబోతుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాలం వాగ్దానం వింటారో, దేవుడు తప్పక మీ జీవితంలో కార్యము జరిగించబోతుండు, అద్భుతం చేయబోతుండు. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి, వారి పరిస్థితులను మార్చండి, వారి స్థితిగతులను మార్చండి. వేసే వారి కుటుంబంలో అనేక మేలులు జరుగునుగాక, అనేక ఆశీర్వాదాలు ఇవ్వండి. ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించండి. మీరే కార్యం చేసి అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించి ప్రతి కుటుంబంలో వారి పరిస్థితులను మార్చి, స్థితిగతులను మార్చి మీరే కార్యాలు జరిగించండి. యేసుప్రభువా, శాంతి సమాధానం తెచ్చండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి. నీ యొక్క దీవెన, నీ యొక్క ఆశీర్వాదం దయచేసి ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. మీరే కార్యాలు జరిగించి దేవా. నన్న గర్భఫలం లేని వారికి, భార్య భర్త సమస్య, కోర్టు కేసు కావచ్చు, గర్భఫలం లేక బాధపడుతున్న వారికి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచండి. నేను స్థితిగతులను, వారి పరిస్థితులను మార్చే దేవుడు వేసి జాబ్ దయచండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న వారు సక్సెస్ దయచండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, రాసేవారు, ప్రిపేర్ అవుతున్న వారు అందరినీ మీ జ్ఞాపకం చేసుకుని వేసి వారి రాపగల ప్రయాణం తోడుగా ధైర్యంగా ఎగ్జామ్స్ రాష్ట్రకు సహాయం దయచండి. ప్రతి ఆటంకాలు తొలగించండి, అద్భుతం జరిగించండి. వేసి
ముఖ్యంగా ఎంతమంది నేను ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇప్పుడు పోతున్నారు యేసుప్రభ, హాల్కి పోతున్నారు యేసుప్రభ, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతున్నారు బిడ్డలందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి. పరలోక జ్ఞానం ఆ బిడ్డలకి దయచేయండి. ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలిగి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.